కిందండి కిందండి పైన చెప్పేది మీకు నాకు రాత్రి చెప్పారు ఏది అంటే మా వారం అయిందంటే బట్టి రాత్రి చెప్పారు వెళ్ళకపోతే ఎక్కడైనా సాయిబాబా గుడి కొంచెం కొంచెం ఎన్నుకున్నాను సార్ సార్ చెప్పుకోవాలి ఫోటోలు చూస్తే తాగండి తమ్ముడు పైకి ఇక్కడ పైకి అర్థం కాదు అలా 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 మంచి ఫోటో వచ్చింది అలా వేసండి అలా అయిందా వీడియో పోలీసులో పెట్టుకుంటారా సైడ్ 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 రాత్రి చేసింది 3 పనులు ఉన్నాయి జిల్లా పరిషత్లో మీటింగ్ అయిన తర్వాత ఎంత పర్పస్ అందరి శాఖ ఈ ఊరికి దేవపూడికి 21 లక్షలు ఇచ్చాం 2 రోడ్లు వేసాం అన్ని గ్రామాల్లోనూ రోడ్లు మొదలుపెట్టాం మనం 14-19 మధ్యలో 64% రోడ్లు వేసాం ఇంకా ఒక 30% మీద ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు 6-7% వేశారు 5 ఏళ్ళు అదృష్టం ఏంటంటే రాష్ట్రంలో ఎవ్వరికి ఇవ్వనంత నిధులు కైకలూరుకి వచ్చినాయి అది వేరే ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కైకలూరులో రోడ్లు పరిస్థితి చూపించి మనకు 33 కోట్లు ఇచ్చారు నరేగాలో కొన్ని ఇప్పుడు ఉండైతే రఘురామకృష్ణ గారికి 2 కోట్లు వచ్చిందండి మన ఏలూరు జిల్లాలో అందరికి 20 కోట్లు వచ్చింది నాకు 33 కోట్లు కలెక్టర్ గారు 5 కోట్లు ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక 5 కోట్లు ఇచ్చారు పరిస్థితి బాగోలేదని అందుకని నేను కైకలూరులో అన్ని రోడ్లు మళ్ళీ ఏ మహిళ బురదలో తిరగకుండా ఉండడానికి ఉన్నాయి 4 ఏళ్ళు ఉన్నాయి 4 ఏళ్ళలో 4వ వంతు భాగం వేసుకుంటా రోడ్లు వేద్దాం అలాగే డ్రైన్స్ అన్ని తవ్వించాం పూర్వం ప్రతి ఏడాది వర్షాకాలం రోడ్లు పంటలు మునిగిపోయి ఇప్పుడు పంటలు ఎక్కడ మునిగినట్టు లేదు అలాగే కాలువలు మంచినీళ్లు కరెంటు అన్నిటికీ మనం సమస్య చూడాలి ఎమ్మెల్యే అంటే ఓన్లీ ఎమ్మెల్యే చేసే పనులే చేయాలి పోలీస్ స్టేషన్లో ఎవరి మీద కేసు ఎవరొద్దు లేకపోతే రెవెన్యూలో ఎవరు చెరువు తవ్వాలి ఎవరొద్దు లేకపోతే మా పిల్లలు వచ్చి మా పిల్లలకి రాజకీయాలకి సంబంధం ఎవరి పిల్లలకి రాజకీయాలకు సంబంధం ఉండకూడదు ఉండరాదు స్థానిక నాయకులు వాళ్ళకి గౌరవం ఉండాలి నేను ఏది చేసినా అది సొసైటీలో అవనండి ట్రస్ట్ బోర్డులో అవనండి నీటి సంఘాలు అవనండి ఏదైనా స్థానిక నాయకులు అందరినీ కూర్చుని 2 కండిషన్లు అన్ని సామాజిక వర్గాలు ఉండాలి 3 పార్టీలు ఉండాలి తెలుగుదేశం జనసేన బీజేపీ దాంతో వాళ్ళనే నిర్ణయాలు తీసుకోమంటున్నాను రాబోయే రోజుల్లో అంత కష్టపడి చేస్తున్నారు నాకు చేస్తున్నారు వాళ్ళకి గౌరవం ఉండకోకుండా నేను పెద్దానికి నేను పోలీసులకు చెప్పి నేను ఎంఆర్ఓ చెప్పి పరిస్థితి ఉండకూడదు ఎవరి కాళ్ళకి ఏ గ్రామంలో వాళ్ళే పరిష్కరించుకోవాలి మండలంలో వాళ్ళే పరిష్కరించుకోవాలి అది స్వయం పరిపాలన అంటే అంతేగాని ఎమ్మెల్యే గారు పిల్లలు చెప్తే కానీ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు ఉండే పరిస్థితి ఉండకూడదు కరెక్ట్ కూడా కాదు అది
దాసరి కాశీ అన్నపూర్ణమ్మ నేను ప్రెసిడెంట్ అండి. ఈ గ్రామంలో గెలిచిన కాడి నుంచి ఒక లైటింగ్ ఏంటి, ఒక మనకు నీళ్లు మిలరాది అక్కడ నీళ్లు ఏంటమ్మా నీళ్లు, అదే పంచాయతీ నీళ్లు కానీ ఒక్క క్షణం కాడ ఆచివ్వకుండా ఆయన చాలా జాగ్రత్తగా మేము చేస్తున్నామని అనుకుంటున్నాం. ప్రజలందరికీ కాడ మరి వాళ్ళు తెలవాలి ఎట్టా ఉందో మనం ఏం చేసేది. కాకపోతే ఒక సిమెంట్ రోడ్లని మరి పంచాయతీలో మీటింగ్ పెట్టుకుని నెంబర్లందరినీ కేకేసి సంవత్సరానికి 5-6 లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నామండి మేము సొంతంగా. బిల్లులతో పని కాడ లేకుండా ఏది ఆపకుండా నీళ్లు కానీ కరెంట్ లైట్లు వేపిస్తాం కానీ మేము గ్రామ ప్రెసిడెంట్ గా చేపిస్తున్నామండి. మా గ్రామంలో 25 లక్షలు ఖర్చు పెట్టామండి ఇప్పటికి. 25 లక్షలు ఖర్చు పెట్టామండి ఇప్పటికి. ఈ 4-5 సంవత్సరంలో 5వ సంవత్సరంలోకి వచ్చాం కదా. కాదండి, పంచాయతీలో కూర్చొని నెంబర్లు కేకేసి మీటింగ్ పెట్టుకుని బోర్డు నెంబర్లు అందరినీ వాళ్ళ సంతకాలతోనే ఉంటాయండి మీటింగ్లు, సంతకాలు పెట్టి మేము మొన్నే పెట్టాం. 4-5 రోజులు కలిసికట్టుగా అందరం మాట్లాడుకుని గ్రామంలో పిలిపిస్తున్నాం. పిలిపించి వచ్చిన వాళ్ళు వస్తున్నారు, రాని వాళ్ళు బట్టికి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉండాలి. శుభ్రంగా అక్కడ మీటింగ్ పెట్టుకుని సమగౌరవంగా చక్కగా తీర్మానం చేసుకుంటున్నామండి.